టెల్ మీ అ చెక్ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ప్లీజ్. మనకి తప్పకుండా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు ఒక లాయర్ని సంప్రదించి పెట్టుకోవాల్సిన చెక్ లిస్ట్ చెప్పండి సార్. అగ్రికల్చర్ ప్రాపర్టీకి రెసిడెన్షియల్ ప్రాపర్టీకి డిఫరెన్స్ ఉంటుంది. రైట్. అగ్రికల్చర్ ప్రాపర్టీ అని చెప్పేసరికి మనం ఏంటంటే టైటిల్ ఎలా ఫ్లో అయిందో చూసుకోవాలి. ఎవరి నుంచి ఇప్పుడు మనం ఎవరి నుంచి ఏ వ్యక్తి నుంచి అయితే కొంటున్నామో ఆ వ్యక్తి ఎక్కడి నుంచి కొన్నాడు, అది తనకు తరతరాలుగా వస్తున్న ప్రాపర్టీ అంటే ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీయా లేదా తను సంపాదించిన ప్రాపర్టీయా, నంబర్ 1. ఇది ఏన్సెస్ట్రల్ ప్రాపర్టీయా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీయా అది చూడాలి. అమ్మే వ్యక్తికి ఎలాంటి రైట్ ఉంది ఎలాంటి టైటిల్ ఉందో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు సెల్ఫ్ అక్వైర్డ్ అనుకోండి, వాళ్ళు ఎక్కడి నుంచి కొన్నారో కూడా చూడాలా మరి? అబ్సల్యూట్ అండి. అది మొత్తం చూడాలి. అది లింక్ డాక్యుమెంట్స్ చూసుకోవాలి. అది లింక్ డాక్యుమెంట్ మినిమం 30 years లింక్ డాక్యుమెంట్ చూసుకోవాలి. మినిమం 30 years. అది ఓకే. సో ఆ టైటిల్ కరెక్ట్ ఫ్లో అయిందా లేదా, ఎందుకంటే డిఫెక్టివ్ టైటిల్ వాళ్ళకే ఉంటే దే కాంట్ పాస్ ఆన్ గుడ్ టైటిల్ టు అస్. కరెక్ట్. సో అందుకనే వాళ్ళ టైటిల్ పర్ఫెక్ట్గా ఉందా లేదా, వాళ్ళు ఎవరి నుంచి కొన్నారు కొన్ని తరాలు చూడాలన్నట్టు, పెళ్ళికి కొన్ని తరాలు చూడాలన్నట్టుగా ప్రాపర్టీ కొనేటప్పుడు, ఈ ఆస్తులు కొనేటప్పుడు ఎస్పెషల్లీ దేర్ ఆర్ 2 kinds ఆఫ్ ప్రాపర్టీస్. వన్ ఈజ్ మూవబుల్ అండ్ అనదర్ ఈజ్ ఇమ్మూవబుల్. అంటే గోల్డ్ బాండ్స్ కానీ, లేకుంటే గోల్డ్ కానీ, లేకపోతే షేర్స్ కానీ, డిబెంచర్స్ కానీ, డివిడెండ్స్ కానీ పర్చేస్ చేయడం ఒక పద్ధతి. ఆస్తుల్లో 2 రకాలు: అగ్రికల్చర్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీస్, ఫామ్ హౌస్ ప్రాపర్టీస్, ఇలా డిఫరెంట్ ఉంటాయి. అవును. ఒక్కొక్క ప్రాపర్టీ కొనడానికి ఒక యూనిక్ ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ను ఫాలో అవ్వాలి. ఆ టైటిల్ కరెక్ట్గా ఫ్లో అయిందో చూసుకోవాలి, ఓనర్షిప్ చూసుకోవాలి, ఇప్పుడు అన్నట్టుగా రెవెన్యూ రికార్డ్స్ వెరిఫై చేసుకోవాలి, పహానీస్ అడంగల్స్ వెరిఫై చేసుకోవాలి. అగ్రికల్చర్ ప్రాపర్టీలో ఎంఆర్ఓ ఆఫీస్ను కంపల్సరీ అటెండ్ చేసుకోవాలి. అక్కడ కరెక్ట్ ఉందా లేదా ప్రాపర్టీ చెక్ చేసుకోవాలి. ఆ సర్వే నెంబర్ ఉంది, ప్రొహిబిటెడ్ సర్వే నెంబరా కాదా, ఏదైనా ప్రొహిబిషన్ ఉందా ఆ సర్వే నెంబర్లో ఫర్ సేల్కి, ఆ ట్రాన్సాక్షన్కి ఏమైనా ప్రొవిజన్ ఉందా చెక్ చేసుకోవాలి. తర్వాత ఆర్డీఓ దగ్గర అప్పీల్స్ ఏమైనా, ఎంఆర్ఓ దగ్గర నుంచి ప్రొసీడింగ్స్ ఏమైనా పాస్ అవుతే దాని మీద అప్పీల్స్ ఏమైనా పెండింగ్ ఉన్నాయో చూసుకోవాలి. కలెక్టర్ ఆఫీస్లో వెళ్ళాలి, అది చూసుకోవాలి. ఇది అగ్రికల్చర్ ప్రాపర్టీ కొనే విధానం. రెసిడెన్షియల్ ప్రాపర్టీ అప్రూవ్డ్ లేఅవుట్స్, రేరా పర్మిషన్స్ ఉంటే, హెచ్ఎండి పరిధిలో ఉంటే ఆ పర్మిషన్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫామ్ హౌస్ ప్రాపర్టీలు కొనేటప్పుడు దానికి అప్రూవల్స్ ఎలా ఉన్నాయి, దానిలో ఎంతవరకు మనకు రెసిడెన్షియల్ కట్టుకోవచ్చు, ఎలా కట్టుకోవచ్చు, ఏం నామ్స్ ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ప్రతి కామన్ విషయం ఏంటంటే టైటిల్ ఫ్లో అయిందా లేదా చూసుకోవాలి. అది చాలా బాగా నిర్ధారించుకోవాలి. డిఫెక్టివ్ టైటిల్ ఫ్లో అయితే మనం వి కాంట్ గెట్ పర్ఫెక్ట్ టైటిల్. రైట్. డిఫెక్ట్ ఫ్లోస్. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ సార్, అగ్రికల్చరల్ ప్రాపర్టీ కొనడానికి భారతీయ పౌరసత్వం ఉండాలి, వాస్తవం కదా సార్? అంటే లేదండి, లేదు, ఇతర దేశ పాస్పోర్ట్లు ఉన్న పౌరసత్వం ఉన్న వాళ్ళు కూడా కొనొచ్చా? ఎస్, పర్మిషన్స్ భారతదేశంలో యూ కెన్ బై. ఓకే. సో అలాగే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కూడా సేమ్ థింగ్. మీరు అదే ఆ వెంచర్కి పర్మిషన్స్ అన్ని చెక్ చేసుకోవడంతో పాటు వాళ్ళకి అసలు ఆ వెంచర్కి ఎక్కడి నుంచి ఆ టైటిల్ ల్యాండ్ వచ్చింది కూడా చెక్ చేసుకుని, ఎక్కడా కూడా అంటే ఇది వేరే జోన్స్, ఇప్పుడు హైడ్రా పరిధిలో హైడ్రాని కూడా పరిధిలో లేదు కదా అని నిర్ధారించుకోవడం ఇంపార్టెంట్. అండ్ దీనికి బహుశా సొంత బుర్ర ఉపయోగించడం కంటే ఒక వకీల్ని సంప్రదించడం చాలా అవసరం. అబ్సల్యూట్. సొంత బుర్ర ఉపయోగిస్తే ఐ డోంట్ థింక్ సో దే విల్ బి సో హ్యాపీ. So better to approach concerned expert better. Sir, finally I want to ask you this very basic question. Fools build houses, wise men live in them అని ఒక నానుడి. అసలు ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, ఒక స్థిరాస్తి ఇలా ఉండడం జీవిత కాలంలో అబ్సల్యూట్లీ అవసరం అని మీరు నమ్ముతారా? కొన్న వ్యక్తి అండి, ది ఇంటెన్షన్ ఆఫ్ ద లెజిస్లేచర్, ఏదైనా ఒక యాక్ట్ తయారైంది అంటే ఆ యాక్ట్ ప్రకారం ఒక ప్రాపర్టీ మనం కొంటున్నాము అంటే, లేదా యాక్ట్లో బేస్ చేసుకున్న రూల్స్ ప్రకారము, ప్రొసీజర్ ప్రకారం మనం కొనాలి అన్నప్పుడు దాని లక్ష్యం ఏంటంటే మనం ప్రశాంతంగా హ్యాపీగా ఆ ప్రాపర్టీ తీసుకోవాలి, ఆ ప్రాపర్టీని మనము ఎంజాయ్ చేయాలి. రైట్. అది చేయగలడానికి ఉండే ప్రాపర్టీలే ఉత్తమం, లేకపోతే తలకాయ నొప్పి. లేకపోతే చాలా అండి, లేనిపోని సమస్యలు పడకూడదు. తీసుకున్నాక ప్రాపర్టీ తీసుకున్నాక కొంతమంది తక్కువకి వస్తుంది తీసుకొని లైఫ్ లాంగ్ కోట్ల చుట్టూ తిరుగుతూనే ఉంటారు. అసలు దాని ప్రహారీ గోడ కట్టి, ఎస్పెషల్లీ తెలంగాణ ఏరియాలో ప్రాపర్టీలు కొనడం, అగ్రికల్చర్ ప్రాపర్టీస్ ఎస్పెషల్లీ వెరీ డిఫికల్ట్. అట్లీస్ట్ 14 to 15 లాస్ చూడాలి, యాక్ట్స్ చదివి, ల్యాండ్ రిఫార్మ్స్, ఎంక్రోచ్మెంట్స్ యాక్ట్స్, ఇనామ్ అబాలిషన్ యాక్ట్, జాగీర్దారీ అబాలిషన్ యాక్ట్స్, ఇలా కొన్ని 14 యాక్ట్స్ ఉన్నాయి, 14-15 యాక్ట్స్ ఉన్నాయి. అవన్నీ చదివి కొనాలి అగ్రికల్చర్ ల్యాండ్. అది నా దగ్గర క్లయింట్ వస్తే నేను క్లియర్గా ప్రతి విషయం క్షుణ్ణంగా చదివి చెప్తాను. తీసుకోండి, తీసుకోవద్దని. కొంతమంది నా దగ్గరికి రారు, వచ్చేసి నేను వద్దని చెప్తాను, తీసేసుకుంటారు. తర్వాత 2-3 ఏళ్ళ తర్వాత నాకు ఫోన్ చేస్తారు, నేను వద్దని చెప్పా కదా, మరి ఎందుకు తీసుకున్నారంటే ఆ రోజు తక్కువకి వస్తుంది తీసుకున్నాను సార్ అంటారు. అదే క్లియర్గా ఈరోజే మనము సెట్ రైట్ అవుతే ఆ ప్రాబ్లం రాదు కదా. అండ్ ఇంకొక విడ్డూరం ఏంటంటే, ఇన్ని ఎకరాల భూమి ఉంది కాబట్టి, ఆ భూమి పెరిగింది కాబట్టి, అదంతా అన్ని కోట్లు మన దగ్గర ఉన్నాయని మనం భావించడం, అది మానసికంగా ఒక ఇది తప్ప, తృప్తి తప్ప, అది అమ్మడము కష్టం.
ఆ డెల్యూషన్ అండి అది ఒక డెల్యూషన్. అది ఒక అంటే ఇట్ ఇస్ నోషనల్ గెయిన్ దట్ బట్ నాట్ అన్ యాక్చువల్ థింగ్ విచ్ యు ఆర్ ఎంజాయింగ్ ఇన్ యువర్ లైఫ్ టైం. ఎస్ అంతే, హ్యావింగ్ అ బిగ్ ల్యాండ్. ఎస్ నాకు ఈరోజు ఒక 300 గజాలు వచ్చింది. నేను ఈరోజు 100 కోట్లు దానికి, అది ఒక 5 crores అని చెప్పుకుంటున్న ఆస్తి అంత డిస్ప్యూట్లో ఉంటుంది. అది డిస్ప్యూట్లో ఉంటుంది, కోర్టులోంచి రావాలి, క్లియర్ అవ్వాలి. కోర్టుకు వెళ్ళిన తర్వాత కొన్ని వాళ్ళు ప్రొసీజర్ ఫాలో అవుతారు. ఆ ప్రొసీజర్ ప్రకారం బయటికి రావాలి, టైటిల్ ఏంటో చూసుకోవాలి. కొంతమంది తెలిసి కూడా కొంటారండి. అది చాలా అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్. మేము చూసుకుంటాం, ఈరోజు తక్కువకి వచ్చేస్తుంది, మేము దాన్ని క్లియర్ చేసుకుంటాం. ఆ తర్వాత సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది చేసుకోండి బెటర్ అండి. ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు అది ఒక బాడీకి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే మనం ఎంత ట్రీట్మెంట్ తీసుకుంటాం, ఎంత మెడికల్గా మనం అటెంటివ్నెస్ ఉంటామో, ప్రాపర్టీ కొనేటప్పుడు కూడా అంతే అటెంటివ్నెస్ ఉండాలి.